ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 16వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. పూరిపాకలో ప్రవేశిస్తున్న మసక వెలుతురు కోడిపుంజుల మేలుకొలుపు నందిని హెచ్చరించాయి. ఆలోచనలు చాలించి నంది కూర్చున్న చోటు నుండి లేచాడు. పెరటి పైపు ఉన్న పొట్టి తలుపు తెరుచుకుని వెలుపలికి వెళ్ళాడు. వేకువ వెలుతురు చీకటిని అటూ ఇటూ తరుముతుంది. నిద్రలేని కారణంగా కళ్ళు మండుతున్నాయి. రాకుమారి రక్షణ బాధ్యత తనకు నిద్రను దూరం చేసింది. దంతావనాదికాలు ముగించి తాను ప్రయాణానికి సిద్ధం కావాలి. రాకుమారిని మేలుకొలిపి ఆమెను సిద్ధం చెయ్యాలి. నంది వేపకొమ్మ విరుచుకొని నీటి తొట్టెవైపు అడుగులు వేశాడు. మసక చీకటి మాటుని నగర పొలిమేర దాటి వెళ్ళాలి. మోదకుడు సహాయకుడు సూచించిన దిశగా నడుస్తున్నాడు నంది. యువరాణి చాలా అలస అతడికి దగ్గరగా ఉండే ప్రయత్నంలో వేగంగా అడుగులు వేస్తుంది. ఎత్తుగా దట్టంగా పెరిగిన మహావృక్షాలు సూర్యకాంతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నంది ముళ్ళ పొదల మధ్య ఆగి లాలస వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. నలుగురు నడిచే దారి మనకు ప్రమాదం. అందుకే ముళ్ళదారిలో రాళ్ల మధ్య తీసుకువెళ్తున్నాను. కళింగ రాజ్య పరిధి దాటేదాకా మనం మనిషి కంట పడకూడదు. మీరు నాతో ఉన్నారని అనుమానం ఉలూకుడిలో పుట్టకపోదు. ఎవరో ఒకరు నోరు జారుతారు. వాళ్ళు మనల్ని వెంటాడుతారంటారా? లాలస అనుమానం వ్యక్తం చేసింది. ఉలూకుడికి యువరాజుకి కావలసింది నేను కాదు, మీరు. తప్పకుండా వెంటాడుతారు. నంది నలుదిశలా వేటాడుతారు. మనిషి అంత సులభంగా ఓటమిని అంగీకరించడు. మోదకుడు చెప్పినట్టుగా చీకటి పడేసరికి మనము క్షీరసాగరం అనే పట్టణం చేరుకుంటాం. అది కళింగరాజ్యంలోనిదే. కళింగరత్న తమ రాజ్యంలోని గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో తన సైనికులను, రక్షకులను అప్రమత్తం చేస్తాడు. అశ్వీక భటుల ద్వారా మన పలాయనం గురించి జనవాసాలకు తెలియజేయబడుతుంది. జనవాసాలలో ప్రవేశించే అవకాశం మనకు లేదు. మన ప్రయాణం కొండలలో, కోనలలో సాగాల్సిందే. నంది వివరించాడు. లాలస బెదురుచూపులు చూసింది. అంతఃపుర కన్య రాళ్ళు, ముళ్ళు, కొండలు, కోనలు, పాదాలు బొబ్బలెక్కే నడక, కాళ్ళు పట్టివేసే పరుగు, తెలియని సౌకుమార్యం. నంది చిరునవ్వుతో ఆమె వైపు చూశాడు. భయపడకండి, సురక్షితంగా అంతఃపురానికి చేరుస్తాను. మీకు దాపరించిన అపాయంతో, కష్టంతో పోలిస్తే ఈ దుర్గమ మార్గ ప్రయాణం ఎంత? అవును, లాలస ధైర్యంగా అంది. గలగలా పరుగులు తీస్తున్న సెలయేటి సవ్వడి వింటూ అటువైపు అడుగులు వేశాడు నంది. మెలికెలు తిరుగుతూ ఏటవాలుగా ప్రవహించుకుపోతున్న సెలయేటి సమీపంలో పచ్చిక మీద కూర్చోమన్నట్టు ఆమె వైపు చూశాడు. లాలస మెత్తటి పచ్చిక మీద కూర్చుంది. ఇద్దరు చేతులు ముఖాలు కడుక్కున్నారు. అపరంజి వేసిన మారువేషం ఛాయలు రాకుమారి లాలస ముఖం మీద అక్కడక్కడ నల్లటి మరకల్లా ఉన్నాయి. కుడివైపు నుండి లీలగా వినవస్తున్న ప్రవాహం శబ్దాన్ని చెవులు రిక్కిస్తూ విన్నాడు నంది. కింద ఎక్కడో ఏదో నది ప్రవహిస్తుంది. సెలయేరు ఆ నదీ సంగమం కోసం ఉరకలు పెడుతూ వెళ్తుంది. అపరంజి కట్టి ఇచ్చిన మూట విప్పాడు నంది. రొట్టెలు 2 రంగుల్లో ఉన్న 2 రకాల పచ్చళ్ళు. నంది అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ఉన్న మోదుగ చెట్టు తన ఆకుల్ని కోసుకోమని కనిపిస్తుంది. నంది లేచి వెళ్ళి వెడల్పుగా లేతగా మెరుస్తున్న మోదుగాకుల్ని తెంపి తెచ్చాడు. ఆకుల్ని నీటిలో తడిపి పచ్చిక మీద విస్తర్లా గుండ్రంగా పేర్చాడు. రొట్టెల్ని, పచ్చళ్ళని విస్తర్లలో వడ్డించాడు. ఇద్దరు ఆకలిగా తినడం ప్రారంభించారు. సామాన్యులు తినే తిండి ఇంత రుచిగా ఉంటుందని నాకు తెలీదు. అపరంజి ఇంట్లో అడుగు పెట్టాకే తెలిసింది. లాలస తృప్తిగా ఆరగిస్తూ అంది.
మీది బంగారు పళ్ళాలలో భోజనం, బంగారు పళ్ళెం ఆహారం రుచిని పెంచదు. విస్తర్లు అలా కాదు. పచ్చి మోదుగా ఆకులు ఆహారానికి ఒక రకమైన సువాసనను, రుచిని ఇస్తాయి. మర్రి ఆకులు అంతే. అవి అందించే సువాసన, రుచి మరో రకంగా ఉంటాయి. తామరాకుల్లో వడ్డించుకొని తింటే ఓ ప్రత్యేకమైన రుచి, వాసన ఆకలిని పెంచుతాయి. ఇంకా అరిటాకు భోజనం అద్భుతం. గడ్డ పెరుగన్నం కానీ, మీగడ పెరుగన్నం కానీ తింటే అరిటాకులో వడ్డించుకొని తినాలి. ఓహ్, ఇవన్నీ మీకు ఎలా తెలుసు? లాలస కుతూహలంగా అడిగింది. అమ్మ చేతి వంట, అమ్మ చేతి వడ్డన. ఏ పదార్థం ఏ ఆకులో తినాలో అమ్మకు బాగా తెలుసు. మోదుగా, మర్రి, తామర, అరటి ఆకులలో మాకు రుచులు చూపించేది. ఇప్పుడు కూడా లాలస అడిగింది. నంది తల అడ్డంగా ఊపాడు. అమ్మ లేదు, స్వర్గానికి వెళ్ళిపోయింది. లాలస సానుభూతితో చూస్తూ నిట్టూర్పు విడిచింది. ఇద్దరూ భోజనం ముగించి చేతులు కడుక్కున్నారు. నంది రొట్టెలు బట్టలు ఉన్న మూటను బిగిస్తున్నాడు. లాలస తటాలున అతని చేతిని పట్టుకుంది. ఆమె చేతి స్పర్శ చల్లగా ఉంది. ఆమె చేతి మీద నుంచి చూపులను ఆమె ముఖంపైకి మళ్లించాడు నంది. వింటున్నారా? లాలస కంఠం కొద్దిగా వణికింది. నంది చెవులు రిక్కించాడు. గుర్రాల డెక్కల చప్పుడు, సెలయేటి గలగలకు డెక్కల చప్పుడు తాళం వేస్తుంది. నంది చివాలున పైకి లేచాడు. ఏటవాలు ప్రాంతం నుండి కొద్ది దూరం పైకి పరిగెట్టాడు. బోర్లా పడుకొని తల పైకెత్తి చూస్తూ ఉండిపోయాడు. డెక్కల చప్పుడు దగ్గరగా వస్తుంది. గుర్రాల కాళ్ళు కనిపిస్తున్నాయి. కొన్ని క్షణాల్లో గుర్రాలు, అధిరోహించిన అశ్వీకులు కనిపిస్తున్నారు. తమ వైపే వస్తూ. నంది జాగ్రత్తగా వంగి లాలస దగ్గరగా పరిగెట్టాడు. మూట అందుకున్నాడు. అశ్వీక భటులు అన్వేషిస్తూ అటువైపే వస్తున్నారు. మన కోసమేనా? లాలస కూర్చున్న చోటు నుంచి లేస్తూ అంది. అశ్వీక భటుల ముందు వస్తున్న ఉలూకుడు మన కోసమే అని చెప్తున్నాడు. ఎలాగా? లాలస కంఠం వణికింది. సమాధానంగా నంది ఆమె చేతిని పట్టుకున్నాడు. వేరే దారిలో వెళ్ళాలి. వేరే దారి ఎక్కడ? కనిపిస్తుందా? వినిపిస్తుంది అంటూ నంది లాలసను లాగుతూ ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో దారి కలుపుతూ వెళ్తున్న సెలయేటి పక్కగా పరుగు ప్రారంభించాడు. లాలస రాళ్ళని, ముళ్ళని లెక్క చేయకుండా పరిగెడుతుంది. భయం ఆమెను వెన్నంటి తరుముతుంది. 100 గజాల దూరంలో వేగంగా ప్రవహించుకుపోతున్న నది కింది లోయలో నుంచి కనిపిస్తుంది. నంది పరుగులో వేగం పెరిగింది. తూలుతూ సర్దుకుంటూ పరుగు తీస్తుంది లాలస. గుర్రాల డెక్కల చప్పుడు నదీ ప్రవాహ శబ్దంతో కలిసి వినిపిస్తుంది. నంది ప్రవాహం దగ్గర ఆగాడు. ఒక్కసారి తలెత్తి పైకి చూశాడు. అశ్వీకులు కనిపించలేదు. రాకుమారి, మీకు ఈత వచ్చా? నంది ఆమెను చేతిని వదులుతూ ప్రశ్నించాడు. లాలస భయంగా చూసింది. ఉద్యానవనం ఈత కొలనులో ఈదడం వచ్చు, నదిలో ఈదలేను, నాకు భయంగా ఉంది అన్నది. నంది మాట్లాడకుండా తన నడుం చుట్టుకున్న పొడుగాటి ఉత్తరీయాన్ని తీశాడు. దానిని తాడులాగా మెలిపెట్టాడు. వీపు మీదుగా 2 చేతుల కింద నుండి 2 కొనల్ని తన ముందు వైపుకు తీసుకువెళ్ళి గట్టిగా కలిపి ముడివేశాడు. వర్తులాకారంగా అయిన ఉత్తరీయం నుండి వేసిన భాగాన్ని తల మీదుగా, తన వీపు మీదుగా వేసుకున్నాడు. చేతుల క్రింద భాగాల నుండి భుజాల మీదుగా నంది వీపు మీద వాలిన ఉత్తరీయాన్ని లాలస అర్థం కానట్టు చూస్తుంది. రాకుమారి, నేను నదిలోకి దిగి బోర్లా పడుకుంటాను. నా వీపు మీద కూర్చొని ఉత్తరీయాన్ని పగ్గంలా పట్టుకోండి. దేనికి అన్నది. నదిలో ఈదుతూ మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నట్టు మీకు అశ్వారోహణము తెలుసుగా? తెలుసు అన్నది లాలస. మంచిది. అశ్వం మీద కూర్చున్నట్టు నా మీద కూర్చోండి. కళ్ళెం పట్టుకున్నట్టు నా ఉత్తరీయాన్ని పట్టుకోండి. కింద మీ 2 పాదాలు మెలిపెట్టు. మీ వీపు మీద కూర్చోవడమా? లాలస కంఠం వణికింది. భయపడకండి, ఆలోచించకండి. ఇది ప్రాణరక్షణ కార్యక్రమం. తప్పులేదు. నేను గజ ఈతగాణ్ణి.
ఎన్ని గంటలైనా ఈదుతూ ఉండిపోగలను. సాయుధులైన ఆ అశ్వీకుల కన్నా చాలా వేగంగా, అశ్వవేగాన్ని మించిన వేగంతో మనం జల ప్రయాణం చేయగలం. నంది నదిలోకి దిగుతూ అన్నాడు. లాలస నిల్చున్న చోటే ఉండిపోయింది. నంది పరపురుషుడు. అతని వీపు మీద లాలస ఆలోచనలు. గుర్రాల డెక్కల చప్పుడు కత్తరించి వేసింది. అశ్వీకులు వచ్చేస్తున్నారు. ఆలస్యం చేస్తే అపాయంలో పడతాం. రండి, నన్ను మనిషి అనుకోకండి, నదిలో కొట్టుకుపోతున్న ఎండు మోడు అనుకోండి. నంది నీళ్ల మీద బోర్లా వాలుతూ అన్నాడు. పైనుండి భటుల కంఠాలు ఒక్కసారిగా ఆశ్చర్యంగా అరిచాయి. లాలస కంగారుగా చూసి నీటిని సమీపించింది. నంది భుజాల మీదుగా వీపు మీదికి సాగిన వస్త్రాన్ని పట్టుకుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని కామరూపాంబికను తలుచుకుంది. భయం ఆమెకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కడి నుండి భయం వేస్తే కళ్ళు మూసుకోండి, ఎక్కండి, భయం వేస్తే కళ్ళు మూసుకోండి, నంది హెచ్చరించాడు. లాలస గట్టువైపు వాలుగా చూసింది. భటులు గుర్రాలు దిగుతున్నారు. ఉలూకుడు అరుస్తూ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. లాలస కుడి చేత్తో నంది వీపుని స్పృశించి కళ్ళకు అడ్డుకుంది. పావడను సర్దుకొని అతని వీపు మీదుగా కుడికాలుని పోనిచ్చింది. క్షణంలో లాలస తన వీపు మీద కూర్చుందని గ్రహించాడు నంది. అతని చేతులు ఒక్కసారిగా గజబలంతో కదిలాయి. నది ప్రవహిస్తున్న దిశగా అతని శరీరం దూసుకెళ్ళింది. ప్రవాహం ఉధృతమైన వేగంతో నందిని ముందుకు తీసుకువెళ్తుంది. లాలస కాళ్ళు అతని హోపార్శ్వ భాగాలను గట్టిగా చుట్టుకున్నాయి. ఆ గుర్రం కళ్ళెంలాగా ఉత్తరీయం అతని భుజాల మీద బిగుసుకుంది. రాకుమారి భయం లేదు. ఎలాంటి స్థితిలో కూడా నా శరీరాన్ని వదలకండి. మీరు ప్రయాణం చేస్తుంది మనిషి మీద అని మర్చిపోండి. మీరు చేస్తుంది బల్లకట్టు ప్రయాణం అనుకోండి, నంది ధైర్యం చెప్తూ అన్నాడు. అలాగే, లాలస సన్నటి కంఠంతో అంది. నంది కొద్దిగా పక్కకు తిరిగి తన శరీరాన్ని నది మధ్య భాగం వైపు పోనిస్తున్నాడు. గట్టు సమీపంలో నది నెమ్మదిగా కదులుతుంది. మధ్య భాగంలో వేగంగా వెళ్తుంది. తమ జలయానం వీలైనంత వేగంగా సాగాలి. సమీపంలో నీటిలో దొర్లుతూ ఏవో సర్రున చప్పళ్ళు చేస్తాయి. నంది వాలుగా చూశాడు. భటులు విసురుతున్న ఈటెలు. అవి తనను అందుకోలేవు. ఉన్నట్టుండి నంది ముఖం మీద చిరునవ్వు మెరిసింది. ఉన్నట్టుండి ప్రవాహం తను మార్చుకుంది. భటులు ఇప్పుడు తమను చూడలేరు. పల్లం వైపు చూసుకు వెళ్తున్న ప్రవాహమంత వేగంగా వాళ్ళు ప్రయాణం చేయలేరు. సూర్యుడు ఆకాశంలో ఎగబ్రాకుతున్నాడు. అది ఏ నదో తెలియదు కానీ తిన్నగా ప్రవహించడం లేదు. కొండల్ని చీలుస్తూ, బండల్ని చుట్టేస్తూ, మెలికలు తిరుగుతూ అనుక్షణం వేగం పుంజుకుంటూ పరిగెత్తుతూనే ఉంది. వంకర టింకర వాహిని. ఒకసారి సూర్యుడు కుడివైపు ఉంటాడు, కాసేపట్లో ఎడమవైపు ఉంటాడు. తను యథార్థానికి ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాడో తేల్చుకోలేకపోతున్నాడు నంది. ఒక్కటి మాత్రం నిజం, తామను వేటాడేవాళ్ళు వేటాడలేనంత దూరంలో, వేటాడలేనంత వేగంతో ప్రయాణిస్తున్నాడు. నది మరో మలుపు తిరిగింది. నంది కళ్ళు చెదిరినట్టయ్యాయి. తన ముందు ప్రవాహం లేదు. నీళ్లు క్రిందికి దూకుతున్నాయి. 20 అడుగుల దూరంలో జలపాతం. ఎంత లోతుందో దూకితే గానీ తెలీదు. దూకకుండా ఆగే శక్తి లేదు. తనిప్పుడు నదీ తరంగ హస్తాలతో బంధించబడి ఉన్నాడు. రాకుమారి, జలపాతాన్ని సమీపిస్తున్నాం. గట్టిగా జాగ్రత్తగా పట్టుకోండి. భయపడకండి. కళ్ళు మూసుకోండి, నంది బిగ్గరగా అరుస్తూ హెచ్చరించాడు. లాలస కాళ్ళు అతని చుట్టూ మోకుల్లా బిగుసుకున్నాయి. ముందు వైపు మహా తీక్షణంతో ఊరుకుతున్న నదిని చూస్తూ లాలస కళ్ళు గట్టిగా మూసుకుంది. మరుక్షణం సమతలంగా ప్రవహిస్తున్న నది జలపాతంగా మారిపోయింది. నందిని లాలసను తనలో దాచుకుంటూ ప్రవాహం కళ్ళు తిరిగే వేగంతో కిందికి దూకింది. నంది తల విదుల్చుతూ కళ్ళు తెరిచాడు. కిందికి దూకి సుళ్ళు తిరుగుతున్న నీటిలో తేలుతున్నాడతను.
శక్తిని కూడదీసుకుంటూ ప్రవాహ దిశలో కదిలాడు. కాసేపట్లో సమ ప్రవాహ ప్రదేశానికి చేరుకున్నాడు. తన వీపు మీదున్న లాలస శరీరంలో చలనం లేదు. రాకుమారి, నంది పిలిచాడు. సమాధానంగా ఆమె చేతులు కదిలాయి. ఇప్పుడు ఆమె చేతులు తన మెడను చుట్టేసినట్టు గుర్తించాడు నంది. ఆమె శరీరం తన వీపుని సమాంతరంగా అంటిపెట్టుకొని ఉంది. జలపాతం భయంతో లాలస తనను గట్టిగా పట్టుకొని తన మీదికి వాలిపోయినట్టుంది. ఒక విధంగా ఆమె మంచి పనే చేసింది. భయం ఆమెను సమయస్ఫూర్తితో వ్యవహరించేలా చేసింది. అది సంకల్పిత చర్య కూడా కావచ్చు. కొంచెం దూరంలో సమతలంగా ఉన్న బండరాతిని ప్రదక్షిణం చేస్తూ వెళ్తున్నాయి నీళ్లు. నంది నెమ్మదిగా ఆ బండరాతి మీదకు చేరుకున్నాడు. ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకుంటూ కాసేపు బోర్లా పడుకొని ఉండిపోయాడు. జలపాతంలో పడటం తనను అలసిపోయేలా చేసింది. రాకుమారి గారు, లేవండి, కాసేపు విశ్రాంతి, నంది మెల్లగా అన్నాడు. లాలసలో కదలిక ప్రారంభమైంది. తడిసిన వస్త్రాలు ఆరేదాకా నంది, లాలస బండరాతి మీద కూర్చుండిపోయారు. అప్పటికే నడినెత్తి మీదకు చేరిన సూర్యుడి తాపం వాళ్ల వస్త్రాలను త్వరగానే ఆర్చివేసింది. నంది లాలస వైపు మెప్పుగా చూశాడు. యువరాణి నదీ ప్రవాహంలో ధైర్యంగా ప్రవర్తించారు. శరీరావయవాలు వణికిపోకుండా దృఢంగా పట్టుకున్నారు. నది మనల్ని ఎటు తీసుకువెళ్తుందో, ఏ రాజ్యానికి చేరవేస్తుందో తెలీదు. సాయుధాశ్వీకులు వేటాడుతున్న ఈ స్థితిలో వెంటాడుతున్న ఈ స్థితిలో నేల మీద ప్రయాణం సురక్షితం కాదు. చీకటి పడేదాకా మనం జలయానమే చేద్దాం, ఏమంటారు అన్నాడు. నాది ఒక కోరిక. రాకుమారి లాలస అతని వైపు చూస్తూ అంది. తడిసిన శిరోజాలు ఆమె ముఖాన్ని ఇముడ్చుకున్న నల్లటి చట్రంలా ఉన్నాయి. చెప్పండి అన్నాడు నంది. నన్ను రాకుమారి అని, రాకుమారి గారు అని సంబోధించకండి. లాలస అంటూ పేరు పెట్టి పిలవండి. నేనిప్పుడు అపాయంలో ఉన్న ఆశ్రితురాలిని. నంది ఆమె కళ్ళల్లోకి నిదానించి చూశాడు. యువరాణి వారి కోరిక ఆజ్ఞే, కాదనలేం. అలాగే అయితే నాది ఒక నిబంధన. నన్ను మీరు అనకూడదు, నువ్వు అనాలి, నంది అనాలి. అప్పుడు ఇద్దరం సమానం, లాలస అందుకుంటూ అంది. నంది నవ్వుతూ తలెత్తి సూర్యుడి వైపు చూశాడు. నీటిలోకి జారి బోర్లా తిరిగాడు. బల్ల కట్టును అధిరోహించు అన్నాడు నవ్వుతూ. నిన్ను నరవాహనంగా చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. లాలస కంఠం చీరగా ధ్వనించింది. అందుకు విచారాన్ని, ధన్యవాదాలని వ్యక్తం చేసే సమయం ముందుంది. చీకటి పడేలోగా సురక్షిత ప్రదేశం చేరుకోవాలి, నంది హెచ్చరించాడు. లాలస లేచి అతని వైపు కదిలింది. నంది తన శరీరాన్ని నదీ జల ప్రవాహానికి అప్పగించి వేసి తల కొద్దిగా పైకెత్తి చేతుల్ని నెమ్మదిగా అలవోకగా కదిలిస్తూ ఉండిపోయాడు. చెరువులో లాగా కొలనులోలాగా చేతులు కాళ్ళు ఉపయోగిస్తూ భుజబలంతో ఈత కొట్టాల్సిన అవసరం నదిలో లేదు. ఎండిపోయిన గెడకర్రలా ఉంటే చాలు, ప్రవాహమే తనతో తీసుకెళ్తుంది. హఠాత్తుగా అడ్డు వచ్చే మలుపుల కోసం, జలపాతాల కోసం నంది కళ్ళు జాగ్రత్తగా, అప్రమత్తంగా గమనిస్తున్నాయి. ఒక ఆశ్చర్యకరము ఆనందకరము అయిన అంశం ఏమిటంటే, ఉదయం నుండి సాగిన జలయానంలో నదిలో ఎక్కడా తాబేళ్ళు, చేపలు తప్ప మొసళ్ళు కనిపించలేదు. మొసళ్ళు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, తమ అదృష్టాన్ని తెలియజేస్తుంది. పశ్చిమం వైపు వాలుతున్న సూర్యుడు ఇప్పుడు కుడివైపు ఉన్నాడు. అంటే తాను ప్రయాణం దక్షిణం వైపు సాగుతుంది. నింగిలో సూర్యుడు నీటిలో ప్రయాణిస్తున్న తను కంటే వేగంగా ప్రయాణం చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఆయన ఎడమ వైపు నుండి తమను చూస్తున్నాడు. అంటే
ప్రయాణం ఇప్పుడు ఉత్తర దిశగా సాగుతుందన్నమాట. తనకు తెలియకుండానే నది ఎప్పుడో ఎక్కడో మలుపు తిరిగింది. ఇంతకీ ఇది నదా నదమా? నది పడమర నుండి తూర్పుగా ప్రవహిస్తుంది. నదం తూర్పు నుండి పడమర దిక్కుగా పరుగులు తీస్తుంది. తను ఎవరో ఎక్కడికి వెళ్తుందో ప్రవాహమే చెప్పాలి. లాలస శరీరం నెమ్మదిగా వాలుతున్నట్టు గుర్తించాడు నంది. అలసట, ఎండ, వేడిమి ఆమెను నిద్రలోకి నెట్టివేస్తున్నట్టున్నాయి. ఆమె చేతులు అసంకల్పితంగా తన మెడను చుట్టుకుంటున్నాయి. తన పొట్ట కింద భాగంలో ఆమె పాదాలు ఒకదాన్ని ఒకటి పెనవేసుకున్నట్టున్నాయి. ఆపద మనుషుల మధ్య దూరాన్ని తేలికగా చెరిపివేస్తుంది. ఒక విధంగా ఆపద ఆప్యాయతల కన్నా బలమైనది. లాలస వదులుతున్న ఊపిరి అతని మెడను వెచ్చగా స్పృశిస్తుంది. సూర్యాస్తమయం కావస్తుంది. నంది నదిగట్ల వైపు పరిశీలనగా చూస్తున్నాడు. రాత్రికి ఆశ్రయం ఇచ్చే సురక్షిత ప్రదేశం కోసం అతని కళ్ళు అన్వేషిస్తున్నాయి. మలుపు తిరిగిన నది వేగం ఉన్నట్టుండి తగ్గింది. నంది ముందుకు చూశాడు. కొంచెం దూరంలో నది రెండుగా చీలి రాళ్ల గుట్టలతో చెట్లతో దట్టంగా ఉన్న ప్రదేశాన్ని మధ్యలో ఉంచుకుంటూ ఒద్దికగా చీలి వెళ్తుంది. నది మధ్యలో ద్వీపకల్పం తమ కోసమే అన్నట్టు సిద్ధంగా ఉంది. నంది చేతులు కాళ్ళు అసంకల్పితంగా కదిలాయి. అనువైన సురక్షితమైన విశ్రాంతి స్థలం విడిది తన ముందు వేచి చూస్తుంది. రెండు పాయల మధ్య ఉన్న ద్వీపం మీద ఉన్న వృక్షశాఖలో నుంచి రకరకాల పక్షుల బృందగానం చేస్తున్నట్టు కూస్తున్నాయి. అవి పక్షిజాతులు చేస్తున్న సాయంకాల సంకేత శబ్దాలు. ఆ శబ్దాలు లాలసకు మేలుకొలుపులు పాడినట్టున్నాయి. తన వీపు మీద నీరసంగా వాలిపోయి అలసటతో నిద్రపోయిన లాలస శరీరంలో కదలిక ప్రారంభమైనట్టు గుర్తించాడు నంది. రాకుమారి గారు, అదే లాలస. సురక్షితంగా ఉండే విశ్రాంతి స్థానానికి చేరుకున్నాం. నదీ ప్రవాహం రెండు పాయలుగా చీలి ద్వీపకల్పాన్ని రూపొందించింది. రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం లే. నంది లాలసను హెచ్చరిస్తూ చేతులకి అందిన రాతిని పట్టుకొని ద్వీపం అంచు మీదికి ప్రాకసాగాడు. తమకు స్వాగతం చెబుతున్న నునుపుగా ఉన్న బండరాతి మీదకు అతను చేరేసరికి లాలస నెమ్మదిగా అతని వీపు మీద నుంచి క్రిందికి జారింది. నంది వెంటనే బండరాతి మీద వెళ్ళకిలా తిరిగి ఒళ్ళు విరుచుకున్నాడు. లాలస దగ్గరగా కూర్చుంది. మోకాళ్ళ మీద గెడ్డాన్ని ఆంచుకొని చేతుల్ని మోకాళ్ళ చుట్టూ అల్లుకొని అతని వైపు నిదానించి చూసింది. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత, జాలి కలిసి ప్రత్యక్షమయ్యాయి. మిమ్మల్ని కష్టపెడుతున్నాను. ఎద్దు మీద మొద్దులాగా నిద్రపోయాను. లాలస కంఠంలో సిగ్గు కనిపించింది. నంది చిరునవ్వు నవ్వాడు. మిమ్మల్ని అనకూడదుగా. లాలస తన పొరపాటును తెలుసుకొని నాలుక ఖర్చుకుంది. అదే నిన్ను అంది దిద్దుకుంటూ. ఎద్దుతో పోల్చినందుకు ధన్యవాదాలు నంది నవ్వుతూ అన్నాడు. కష్టంలో ఉన్న నిస్సహాయులకు సహాయం చేయడం కష్టం కాదు, అదృష్టం. పైగా నా పేరు ఎద్దు పేరే. నువ్వు తారసిల్లడం నా అదృష్టం లాలస అంది పొడుగాటి శిరోజాల నుండి జారుతున్న నీటిని పిండుకుంటూ. నంది పైకి లేచాడు. పూర్తిగా చీకట్లు కమ్ముకోకముందే పరిసరాలను పరిశీలించాలి. తమకు కుడి ఎడమల వెనక ఉన్న చెట్లను పొదలను చూస్తూ వాటి వైపు వెళ్ళాడు. అతను పొదల మాటుకు వెళ్ళగానే లాలస లేచి నిల్చుంది. కుచ్చెళ్లను పైటను మెలిపెడుతూ పిండుకుంది. దాంతో తడిసి ముద్దైన వస్త్రాల బరువు కొంత తగ్గింది. కాసేపట్లో నంది తిరిగి వచ్చాడు. ప్రదేశం సురక్షితం, పాముల భయం లేదు అన్నాడు లాలస ఎదురుగా కూర్చుంటూ. అతని చేతిలో వెడల్పాటి ఆకులున్నాయి. ఎలా తెలుసు? అవి పుట్టల్లో ఉంటాయిగా. లాలస భయంగా ప్రశ్నించింది. ఈ పొదల్లో సర్పశత్రువులు సంచరిస్తున్నాయి. సర్పాలు ఉండవు. సర్పశత్రువులా అంది లాలస. ముంగీసలు. నంది చిరునవ్వు నవ్వాడు. ముంగీసలు నెమళ్ళు సంచరించే చోట సర్ప సంచారం ఉండదు.
ముంగిస కుటుంబాలు చాలానే ఉన్నాయి. లాలస తేలికగా ధైర్యంగా నిట్టూర్చింది. ఇక నిర్భయంగా నిద్రపోతాను. ఆకలిగా ఉంది, అలసటగా ఉంది. విందు ఆరగించి విశ్రాంతి తీసుకుందాం అంటూ ముందు జాగ్రత్తతో తన తల మీద కట్టి ఉంచుకున్న మూటను విప్పాడు. రొట్టెలు తడిసిపోయి ఉన్నాయి. జలపాతం వలన కావచ్చు. తడిసినా తప్పదు, ఆకలి తీర్చుకోవాల్సిందే. నంది రొట్టెలను ఇద్దరి ముందు ఆకుల మీద సర్దాడు. ముఖం మీద వెచ్చగా తగులుతున్న సూర్యకిరణాలు నందిని మేలుకొలిపాయి. రెండు అరచేతులతో కళ్ళను రుద్దుకుంటూ లేచి కూర్చున్నాడు. ఒళ్ళు తెలియని నిద్ర అలసటను నూతనోత్సాహంగా మార్చింది. ఒకసారి సూర్యుడికి నమస్కరించి తల తిప్పి చూశాడు. పడుకున్న చోట లాలస లేదు. రాత్రి తనకు 5-6 అడుగుల దూరంలో పడుకుందామె. ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్న చుక్కలను చూస్తూ తాను చాలాసేపు మేలుకునే ఉన్నాడు. అనుకున్నంత త్వరగా తనకు నిద్ర పట్టలేదు. అపరిచిత ప్రదేశం కారణం కావచ్చు. కాసేపట్లో లాలస ప్రారంభించిన సన్నటి గురక తనకు జోలపాటలాగా వినిపించసాగింది. తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు తను. లాలస దంతధావనానికో స్నానానికో వెళ్ళి ఉంటుంది. నంది పైకి లేచాడు. శిలాద్వీపాన్ని తాకుతూ రెండుగా విడిపోతూ ప్రదక్షిణంగా ప్రవహించుకుపోతున్న నీళ్ల వైపు నడిచాడు. స్నానం అవసరం లేదు. ఇవాళ కూడా చేపలాగా జలయానమే తనది. నిమిషాలు గడుస్తున్నాయి. సూర్యకిరణాలు చురుక్కుమంటున్నాయి. లాలస ఇంకా తిరిగి రాలేదు. నందిలో ఆందోళన ప్రారంభమైంది. ఒకవేళ ఆమె కాలు జారి నదిలో పడి. నంది ఒక నిర్ణయానికి వచ్చి పొదల దగ్గరగా వెళ్ళాడు. 2 చేతుల్ని నోటికి 2 వైపులా అర్ధచంద్రాకారంలో ఉంచుకున్నాడు. లాలస! నంది గొంతెత్తి పిలిచాడు. లాలస సమాధానం కోసం మౌనంగా ఎదురు చూసిన అతనికి ప్రవాహం చేస్తున్న గలగల ధ్వనులే వినిపించాయి. నంది పొదల్ని తప్పుకుంటూ లాలసను పిలుస్తూ ఉండిపోయాడు. పక్షుల కిలకిలలు, నీళ్ల గలగలలు అతనికి సమాధానంగా మారు పలుకుతున్నాయి. నంది గుండె దడదడా కొట్టుకుంది. తనను నిద్రలేపకుండా ఆమె నీళ్ల అంచుకు ఎందుకు వెళ్ళాలి? లాలస ఏకాంతంగా ఉందేమో, స్నానం చేస్తూ ఉందేమో అన్న అనుమానాలను పక్కకు నెట్టివేస్తూ నంది అన్ని వైపులా ఆమె కోసం చూస్తూ పిలుస్తూ ఉండిపోయాడు. సమయం భయాందోళనలను కలిగిస్తూ సాగిపోతూనే ఉంది. లాలస కనిపించలేదు. ఆమె కంఠధ్వని వినిపించలేదు. ముఖాన్ని కమ్ముతున్న చెమటల్ని 2 చేతులతో తుడుచుకుంటూ నంది నీరసంగా ఒక రాతి మీద కూర్చున్నాడు. లాలస ఏమైంది? లాలసకు ఏమైంది? తనేం చెయ్యాలి? తను నిద్రపోకుండా మెలకువగా ఆమెకు రక్షగా ఉండాల్సింది. నిద్రపోయి తను తన బాధ్యతను విస్మరించాడా? రకరకాల ప్రశ్నలు నంది మస్తిష్కంలో మడుగులో కిక్కిరిసిన చేపపిల్లల్లా గెంతులేస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. ఉన్నట్టుండి రకరకాల పక్షుల విభిన్న స్వరాలతో చేస్తున్న శబ్దాలు మేళవింపులేని బృందగానంలా అతని చెవుల్ని తాకాయి. ఆ శబ్దాలలో మార్ధవం లేదు, ఆతృత ఉంది, ఆవేశం ఉంది. కనిపించని లాలసకు వినిపిస్తున్న విహంగ శబ్ద విన్యాసానికి ఏదైనా సంబంధం ఉందా? నంది అసంకల్పితంగా లేచాడు. శబ్దాలు వస్తున్న దిశగా పరుగు ప్రారంభించాడు. చెట్ల బోదెల మధ్య, దట్టంగా ఉన్న పొదల మధ్య నంది గాలిలా దూసుకెళ్తున్నాడు. బాగా కిందికి వాలిన వృక్ష శాఖలు, ముళ్ళ పొదలు, అడ్డదిడ్డంగా ఉన్న రాళ్ళు నంది వేగాన్ని నియంత్రిస్తూ అతన్ని ఆపడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. చేతుల మీద, కాళ్ళ మీద చర్మాన్ని చీరుతూ పిచ్చి రక్తాక్షరాలు లిఖిస్తున్న ముళ్ళ పొదల్ని ఏమాత్రం పట్టించుకోకుండా నంది ఎవరినో వెంటాడుతున్నవాడిలా ముందుకు పరిగెడుతున్నాడు. శృతిలయాలేని పక్షుల అరుపులు క్రమంగా దగ్గరవుతున్నట్టు శబ్దం తెలియచేస్తుంది. నంది ఎదురుగా ఉన్న చెట్టు బోదెను ఢీకొన్నట్టు తటాలున ఆగి తన ముందు సాక్షాత్కరించిన దృశ్యాన్ని నిర్ఘాతపోతూ చూశాడు.
కొన్ని వందల పక్షులు ఐదడుగుల ఎత్తున్న పొద మీద కింద నుండి పైదాకా వాలినట్టు గందరగోళంలాగా అరుస్తున్నాయి. చిలుకలు, పావురాలు, గోరువంకలు, పిచ్చుకలు, పొట్టి తోకల పిట్టలు, పొడవు తోకల పక్షులు, తాను ఇంతవరకు చూడని పేర్లు తెలియని అడవి పక్షులు, ఎన్నో ఎన్నో రంగులలో, ఎన్నో పరిమాణాలలో పొద కనిపించకుండా ఆవరించి గోలగా అరుస్తున్నాయి. చాలా పక్షులు రెక్కల్ని టపటపలాడిస్తూ కిందికి పడిపోకుండా తమను ఆపుకుంటున్నాయి. పొదను అంటిపెట్టుకొని ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి. నంది కళ్ళు చించుకుంటూ చూస్తున్నాడు. అది పొద కాదు, చెట్టు కాదు, నిలువెత్తు శిల కాదు. అది లాలస పక్షుల సజీవ కవచంలో దాగి ఉన్నది. లాలస అని కొద్దిగా బయటపడి గాలికి ఎగురుతున్న పైట కొంగు చెబుతుంది. అడవి పక్షులు తమ శరీరాలతో దాచిపెట్టి దండయాత్ర చేస్తున్నాయి. చేతులు కూడా కదలపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుంది ఆమె. తల మీద చిలుకలు తిష్టవేశాయి. నంది ముందుకు దూకి పక్షిబంధనంలో ఉన్న లాలసను సమీపించాడు. అరుస్తూ అదిలిస్తూ పక్షుల్ని బెదరగొట్టే ప్రయత్నం చేశాడు. చేతులకు అందిన పక్షుల్ని పట్టుకుని విసురుగా విసిరి వేయసాగాడు. విసరబడిన విహంగాలు నూతనోత్సాహంతో వెనుదిరిగి మళ్ళీ వాలుతున్నాయి. ఆమె మీద కాదు, అతని మీద. లాలస, భయపడకు, నేనొచ్చాను. నంది లాలసను హెచ్చరిస్తూ పక్షుల చెరలో నుంచి ఆమెను తప్పించే ప్రయత్నం కొనసాగిస్తున్నాడు. కాసేపట్లో లాలస తల ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో, కళ్ళల్లో భయం ఎర్రగా కనిపిస్తుంది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.